శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని నామాలు ఉన్నాయి, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహంగా మనకు అందినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం. ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేని సహస్రశీర్ష వదనా సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు. దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామాలు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. మనసుతో పలకాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకొని నిలబడిపోవాలి. శ్రీ లలితా సహస్రనామాలు కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రము, గొప్ప ప్రమాణము. ఈ 1000 నామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకునే చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. ఈ నామాలు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం. జీవితం తరిస్తుంది, అపమృత్యువు పోతుంది, ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీ లలితా సహస్రనామాలు చదువుదాం, చదివించుదాం, ముక్తిని పొందుదాం. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.